2011కి ముందు మార్క్సిస్ట్ దౌర్జన్యానికి బలైనటువంటి ఒక స్కూల్ టీచర్ పశ్చిమ బెంగాల్లో మార్క్సిస్ట్ ప్రభుత్వం పోయేంత వరకు చెప్పులు ధరించను అని చెప్పి అతను దాదాపు ఒక 24 సంవత్సరాలు చెప్పులు ధరించలేదు. అతని పేరు పతిత పావన్ ఘోష్. 2011లో ఆయన చెప్పులు ధరించాడు. కానీ ఆయనను చూసేందుకు మమతా బెనర్జీ కానీ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవ్వరూ రాలేదు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒకతను ఉన్నాడు. అతని పేరు రాంపాల్ కశ్యప్, హర్యానాలో ఉంటాడు. ఆయనకి మోదీ ప్రధానమంత్రి అయ్యేదాకా, మోదీని కలిసేదాకా చెప్పులు వేసుకోను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేశాడు. 2014 నుంచి ఆయన బహుశా 14 సంవత్సరాల క్రితం నుంచి ఆయన చెప్పులు వేసుకోవడం మానేశారు. మోదీని కలిస్తేనే నేను చెప్పులు వేసుకుంటానని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఇటీవల మోదీ హర్యానాలోని యమునానగర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మోదీ ప్రత్యేకంగా ఆయనను కలిసి ఆయనకి చెప్పులు తొడిగించారు. ఇలా 14 సంవత్సరాల వ్రతం పూర్తయింది.